పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత దశలవారీగా ప్రజలకు అనేక వెసులుబాట్లు కల్పించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా నగదు ఉపసంహరణ పరిమితిని కాస్త సడలించింది. ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు లభ్యత పెంచే దిశగా చలామణిలో ఉండే డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తే వారానికి 24,000 కంటే అదనంగా తీసుకునేందుకు నేటి నుంచి అవకాశం ఇచ్చింది. మరోవైపు రద్దయిన పాత నోట్ల మార్పిడి జమల మొత్తం 8,44,982 కోట్లకు చేరాయని ప్రకటించింది. నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత పాత 500, 1000 నోట్లతో ఈ నెల 27 వరకు దేశంలోని వివిధ బ్యాంకుల్లో జమైన మొత్తం 8,11,033 కోట్ల రూపాయలకు చేరిందని రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. 33,948 కోట్ల రూపాయల పాత నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. నవంబర్ 10 నుంచి 27 వరకు కౌంటర్లు, ఏటీఎంల ద్వారా 2.16 లక్షల కోట్లను బ్యాంకులు వినియోగదారులకు అందించినట్లు వివరించింది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలో ఉన్న నోట్ల జమ తగ్గిపోవడంతో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవస్థలో నగదు లభ్యత పెంచే ఉద్దేశంతో చలామణిలో ఉన్న నగదు జమ చేసే వారు నేటి నుంచి మరికొంత అదనంగా తిరిగి తీసుకునే అవకాశం కల్పించింది. ఉదాహరణకు ఎవరైనా కొత్త 2,500 నోట్లు సహా 100, 50, 20, 10, 5 నోట్లను 4,000 రూపాయల వరకు జమ చేస్తే వారానికి తీసుకునే 24,000కు అదనంగా మరో 4,000 తీసుకోవచ్చని పేర్కొంది. కరెంటు ఖాతాలో ఉండే చిరు వ్యాపారులకు తీసుకునే మొత్తం 50,000గా ఉంది. మరోవైపు ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం ఐడీఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారు కట్టాల్సిన తొలి విడత పన్ను గడువు సమీపిస్తున్న వేళ వారి నుంచి పాత 500 నోట్లను స్వీకరించాలని భారత బ్యాంకుల సమాఖ్య ఐబీఏ బ్యాంకు శాఖలను కోరింది. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అడగొద్దని సూచించింది. ఆర్బీఐ ఆదేశాలతో తమ సభ్య బ్యాంకులకు ఐబీఏ లేఖ రాసింది. ఐడీఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారు 3 విడతల్లో పెనాల్టీ, జరిమానా కట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ అవకాశమిచ్చింది. వాటిలో 25% పన్ను, సర్చార్జ్, జరిమానా కలిపి నవంబర్ 30 లోపు కట్టాల్సి ఉంటుంది. మిగిలిన 25% పన్ను, సర్చార్జ్, జరిమానాతో కలిపి వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మిగిలిన మొత్తం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు కట్టాల్సి ఉంది. రేపటిలోపు తొలి వాయిదా కట్టని వారికి ఐడీఎస్ విధానం రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఇచ్చిన ప్రకటనల్లో హెచ్చరించింది. అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 64,275 మంది లెక్కచూపరి తమ సంపదను ఐడీఎస్ ద్వారా ప్రకటించారు. ఆ మొత్తం 65,250 కోట్లు ఉండగా కేంద్రానికి వచ్చే పన్ను, జరిమానాల ఆదాయం 30,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అటు బ్యాంకుల వద్ద రద్దీ దృష్ట్యా 50 లక్షల మంది పింఛనుదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీవన ధృవీకరణ పత్రం సమర్పించేందుకు తుది గడువును జనవరి 15 వరకు పొడిగించింది. దేశంలోని 120 కార్యాలయాలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ మేరకు మార్గదర్శకాలు పంపింది. సాధారణంగా పింఛనుదారులు నవంబర్ చివరికల్లా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులపై పెరిగిన పనిభారం దృష్ట్యా జీవన ధృవీకరణ పత్రం సమర్పణకు కేంద్రం ఇటీవల జనవరి 15 వరకు పొడిగించగా ఈపీఎఫ్ఓ సైతం అదే బాటలో పయనించింది. బ్యాంకులతో పాటు జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా జీవన ధృవీకరణ పత్రాలు సమర్పించవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది.